Spoken English through Telugu. ఎస్ సో ఈరోజు మనం ఏ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే రెండు పనులు జరుగుతున్నాయి. పాస్ట్లో రెండు ప్రోగ్రెసివ్ యాక్షన్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అతను తింటూ ఉన్నాడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు. అతను తింటూ ఉన్నాడు అంటే హీ వాస్ ఈటింగ్ అని, అంటే పాస్ట్లో ఉంది కదా, తింటూ ఉన్నాడు. వాడు ఏడుస్తూ ఉన్నాడు అంటే హీ వాస్ క్రయింగ్ అని. సో రెండు కూడా ఒకేసారి అంటే సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కాబట్టి అటువంటి యాక్షన్స్ని ఏం చెప్పాలి? వాడు తింటూ ఉన్నాడు, వీడు ఏడుస్తూ ఉన్నాడు. వాడు హోంవర్క్ చేస్తూ ఉన్నాడు, వాడు ఆటలాడుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనము వెన్ కానీ వైల్ కానీ యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మనం ఇక్కడ వైల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, వైల్ హీ వాస్ ఈటింగ్ హీ వాస్ క్రయింగ్. వైల్ హీ వాస్ గోయింగ్ షీ వాస్ కమింగ్. అతను వెళ్తూ ఉన్నాడు, ఆమె వస్తూ ఉంది. రెండు కూడా ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసాం. ఎస్, వైల్ హీ వాస్ డాన్సింగ్ షీ వాస్ క్రయింగ్. ఆయన డాన్స్ చేస్తూ ఉన్నాడు, ఆమె ఏడుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏంటి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకి సబ్జెక్ట్స్ వచ్చి ఐ వి యు దే హీ షీ ఇట్, ఏదైనా పేరు అనుకోవచ్చు. నేను రామా తీసుకుంటున్నాను ఇక్కడ. సో వాస్ ని సింగులర్స్ కి యూజ్ చేయాలి. ఐ వాస్. హీ షీ ఇట్ రామా కూడా సింగులర్స్ కాబట్టి he was, she was, it was, Rama was. We, you, they plurals కాబట్టి were యూజ్ చేస్తాం. తర్వాత V4 కాబట్టి ఇక్కడ నేను crying అని, watching అని, dancing అని, going అని, eating అని, drinking అని. సో V4 ఫార్మ్స్ తీసుకుందాం. దాని తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ముందర కామా పెట్టాను. సో ఇక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ వి యు దే హీ షీ ట్రమా మాక్సిమం 99% వీటిని కానీ గుర్తుపెట్టుకుంటే ప్రతి సెంటెన్స్ ని ఐతో, వితో, యూతో, దేతో, హీతో, షీతో, ఇట్తో, రామాతో స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. సో ఈజీగా సెంటెన్సెస్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. సో ఇప్పుడే చెప్పాను ఐకి వాజ్ అని, వి యు దే కి వర్ వాడాలి ప్లూరల్ కాబట్టి. హీ షీ ట్రామా సింగులర్ అంటే ఏంటి అంటే పని చేసిన వ్యక్తి ఒక్కడే. హీ వాస్ డాన్సింగ్, ఎంతమంది ఒక్కడే, హీ అంటే ఒకడే కాబట్టి సో ఆ విధంగా సింగులర్ అంటున్నాం. దే వర్ డాన్సింగ్, దే అంటే మోర్ దాన్ వన్. దే వర్ డాన్సింగ్ అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకటి కంటే ఎక్కువ ఉంటారు. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ప్లూరల్ గా కన్సిడర్ చేస్తాము. సో ప్లూరల్స్ కి వర్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా V4 ని మనం చాలా తీసుకోవచ్చు. సిట్టింగ్, రీచింగ్, బ్రషింగ్, ఈటింగ్, స్వీపింగ్, క్రయింగ్. సో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ ముందర మనం వైల్ రాస్తున్నాం. సో ఈ వైల్ ని సెంటర్ లో కూడా రాయొచ్చు, రెండు సెంటెన్స్ కి మధ్యలో కూడా రాయొచ్చు. స్టార్టింగ్ లో రాస్తే రెండో సెంటెన్స్ ముందర కామా రాయాలి, మధ్యలో రాస్తే సెంటెన్స్ కి అంటే మధ్యలో కామా అవసరం లేదు. ఓకే, ఐ వాస్ క్రయింగ్ వైల్ యు ఆర్ ఈటింగ్. వి వర్ వాచింగ్ వైల్ ఇక్కడ వాజ్ ఉండాలి. హీ వాజ్ స్వీపింగ్ అంటే చిమ్మడం అని. దే వర్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ మనం. దే వర్ డ్రింకింగ్, వాళ్ళు తాగుతూ ఉన్నారు. వైల్ ఐ వాస్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను. సో రెండు పనులు సైమల్టేనియస్ గా ఒకేసారి జరుగుతున్నప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం యూజ్ చేస్తాం. రెండు ప్రోగ్రెసివ్ యాక్షన్స్ కి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేసి వైల్ తో కంబైన్ చేస్తాం. ఇక్కడ వెన్ కూడా యూజ్ చేయొచ్చు. వెన్ ఐ వాస్ గోయింగ్ షీ వాస్ కమింగ్. వెన్ ఐ వాస్ గోయింగ్, నేను వెళ్తూ ఉన్నప్పుడు హీ వాస్ డ్రింకింగ్. ఓకే, ఫైనెస్. సో అంటే ఇద్దరు చేస్తున్న పనులు ఒకేసారి చెప్పలేరు కాబట్టి ఇందాక ఐ వాస్ అన్నప్పుడు ఆగిపోయింది అక్కడ. అంటే ఇద్దరు నేను ఇంకొక అతను, నేను ఒకేసారి రెండు పనులు చేయలేము కదా, చెప్పలేము కదా. ఇక్కడ ఒకేసారి రెండు పనులు చెప్పలేము కాబట్టి ఇక్కడ నేను రెండు సెంటెన్సెస్ లో జనరల్ గా సబ్జెక్ట్ అనేది ఐ అనేది కాదు, మన గురించి మనం మాట్లాడుకోం. సో నన్ను ఇంకొకరితో కంపేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను చేస్తున్నప్పుడు వాడు చేస్తున్నాడు, లేకుంటే ఇద్దరు ఏం చేస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ స్ట్రక్చర్ ని నరేట్ చేయడం జరిగింది. ఫైన్. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అందరూ కూడా చూడండి, ఇంగ్లీష్ని బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో యువర్స్ కేబీ ఇంగ్లీష్ టెక్.